కంగ్రాచులేషన్స్ మై డియర్, వెల్కమ్ టు అవర్ సెల్ఫ్ లవ్ డే 10 ఛాలెంజ్. ఈ రోజు మనం సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో డే 10 లో ఉన్నాం. రేపటితో ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మీరు ఎలా అనిపిస్తుంది? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు కనుక డైరెక్ట్ గా డే 10 లో కనుక ఉన్నట్టయితే మై డియర్, ఈ ఛాలెంజ్ ని మీరు డే 1 నుంచి ప్రాక్టీస్ చేసిన తర్వాతనే డే 10 ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఈ యొక్క ఆర్డర్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మనం దీని ఎలా కంటెంట్ అనేది ఫాలో అవుతే మనలో చేంజెస్ వస్తాయి, రైట్ వేలో కరికులంలో ఫాలో కావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిస్టేక్ వేలో ప్రాక్టీస్ చేయకూడదు. స్టెప్ బై స్టెప్ డే 1 నుంచి డే 2 డే 3 డైలీ ఒక ఛాలెంజ్ ని, అందులో ఇచ్చిన అసైన్మెంట్ ని కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు ఈ రోజు వరకు అన్ని ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ. మరి ఈ రోజు మన యొక్క ఛాలెంజ్ ఏంటి? డే 10 లో మనం ప్రాక్టీస్ చేయబోతున్న మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్, సింపుల్ టెక్నిక్. జస్ట్ మీతో 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మరి మీతో మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి, నెక్స్ట్ 10 మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎస్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి. మీరు రెడీగా ఉన్నట్టయితే సే ఎస్, లౌడ్ గా చెప్పండి. సే ఎస్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఈ రోజు మనం మన సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో మనం ప్రతిరోజు ఫర్గివ్ చేస్తున్నాం, నెగిటివ్ బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తున్నాం, నెగిటివ్ ఎమోషన్స్ ని బ్రేక్ చేస్తున్నాం, పాజిటివ్ గా ఆలోచిస్తున్నాం, ఎక్కడైతే ఫోకస్ చేయాలో ఆ విషయాల్లో గ్రోత్ కోసం ట్రై చేస్తున్నా, అండ్ మన లైఫ్ లో ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో హై ఎనర్జీలోకి తీసుకొస్తున్నాం, హై ఫ్రీక్వెన్సీలో తీసుకురావడం జరుగుతుంది, ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. మరి మీ లైఫ్ లో ఈ రోజు వరకు చాలా సార్లు మనం పాజిటివిటీ ఎంత ఉన్న వాటిని చూడలేకపోతుంటాం. మరి ఈ రోజు మనం ఏం ప్రాక్టీస్ చేయబోతున్నాం అంటే, యాస్, రెడీగా ఉన్నారా? మీలో మీ లైఫ్ లో ఈ రోజు వరకు మీతో మీరు కనెక్ట్ అవుతూ మీరు అచీవ్ చేసిన ప్రతి ఒక్కదాన్ని గుర్తు తెచ్చుకుంటూ నోట్ చేయండి. అట్లీస్ట్ మినిమం 20 నోట్ చేయండి. మీ స్కూల్ ఏజ్ వరకు, స్కూల్ ఏజ్ నుంచి ఈ రోజు నుంచి పాస్ట్ లో ఫస్ట్ టైం మీరు స్టడీ నేర్చుకోవచ్చు, ఫస్ట్ టైం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఫస్ట్ టైం తెలుగు నేర్చుకోవచ్చు, ఫస్ట్ టైం మీరు సైకిల్ నేర్చుకోవచ్చు, ఫస్ట్ టైం బైక్ కావచ్చు, ఫస్ట్ టైం మొబైల్ యూజ్ చేయడం కావచ్చు, లేకపోతే మీ లైఫ్ లో ఇంకేం నేర్చుకున్నారు, ఫస్ట్ టైం ఏదైనా లాంగ్వేజ్ కావచ్చు, ఫస్ట్ టైం ఏదైనా ఫ్లూట్ కావచ్చు, ఫస్ట్ టైం ఏదైనా రీడింగ్, ఫస్ట్ టైం ఏదైనా వస్తువు రెడీ చేయడం కావచ్చు, ఏదైనా ఫస్ట్ టైం మీరు కుకింగ్ నేర్చుకొని ఉండొచ్చు, కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఉండొచ్చు. అలా మీ లైఫ్ లో ఈ రోజు వరకు మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? అంటే ప్రతి చిన్న విషయమే కావచ్చు, మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? దాని మీద ఫోకస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే మీ లైఫ్లో మీరు అనుకున్న విధంగా ఫోకస్ అనేది చేయగలుగుతారు. మీ లైఫ్లో ఫోకస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మీ లైఫ్లో మీరు అనుకున్న విధంగా గోల్స్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మరి మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి. మీరు గతంలో ఫస్ట్ టైం ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎప్పుడు ఎంతో పాజిటివ్గా ఉన్నారు. అలా ప్రతి ఒక్క విషయాన్ని మెమరైజ్ చేసుకుంటూ టోటల్గా ఫోకస్ అనేది చేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దాన్ని రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేస్తూ నోట్ అనేది చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి గిల్టీగా ఫీల్ అవ్వకూడదు, నెగిటివ్గా ఫీల్ అవ్వకూడదు. అండ్ మీ లైఫ్లో ఏ అచీవ్మెంట్స్ లేవు అని చెప్పి చాలా అనుకుంటుంటారు. మీరు ఈ రోజు వరకు మీ లైఫ్లో చాలా అచీవ్మెంట్ చేసి ఉంటారు, చిన్న చిన్న విషయాలు కూడా. మీ దగ్గర ఏదైతే ఉందో దానికి మీరు అప్రిషియేట్ మూడ్లో ఉంటారో అప్పుడు యూనివర్స్ అనేది ఎక్కువ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. మనం స్టార్టింగ్ డేలో నేర్చుకోవడం జరిగింది. ఒక చిన్న పిల్లోడికి ఒక పెద్ద కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడు, కింద పడేసినప్పుడు, మళ్ళీ ఆ పిల్లోడు సేమ్ ఐస్ క్రీమ్ కావాలని అడిగినప్పుడు ఫాదర్ కొనిస్తాడని చెప్పి మనం అడగడం జరిగింది. ఎంతమందికి గుర్తున్నట్టయితే జీ అని టైప్ చేయండి. ఎస్. ఒక చిన్న పిల్లోడికి ఒక పెద్ద కోన్ ఐస్ క్రీమ్ అనేది ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు తను హ్యాండిల్ చేయలేక కింద పడేశారు. తర్వాత సెకండ్ టైం మళ్ళీ అలా ఫాదర్ని సేమ్ ఐస్ క్రీమ్ కావాలని అడిగినప్పుడు ఫాదర్ కొనిస్తాడు. మాక్సిమం కొనివ్వలేవు. ఎందుకోసం అంటే తను హ్యాండిల్ చేయలేకపోతున్న దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అలానే మీ లైఫ్లో కూడా మీరు ఏదైతే ప్రజెంట్ మీ దగ్గర ఉందో, మీరు సంపాదిస్తున్న చిన్న మనీ కావచ్చు, మీరు సంపాదిస్తున్న కావచ్చు, మీ హెల్త్ పరంగా మీకున్న ఫిట్నెస్ కావచ్చు, మీ రిలేషన్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ప్రజెంట్ మీకున్న ఫీల్డ్లో మీకున్న నాలెడ్జ్, మీకున్న ప్రతి ఒక్కదాన్ని గ్రాటిట్యూడ్ గనక తెలియచేయకుండా అప్రిషియేట్ మూడ్లో గనక మీరు లేనట్లయితే యూనివర్స్ కూడా సేమ్, మన ఫాదర్ ఆఫ్ ద యూనివర్స్ మనకి ఏది కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎంతమందికి బల్బాన్ మూమెంట్ అనిపిస్తుంది? ఫర్ బల్బాన్ మూమెంట్ ప్లీజ్ టైప్ బీవో. కాబట్టి కంపల్సరీ మీ దగ్గర ఏదైతే ఉందో, మీరు ఏదైతే అప్రిషియేట్ మూడ్లో ఉన్నారో, మీరు ఏదైతే పాజిటివ్గా ఉన్నారో దాని మీద ఫోకస్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడానికి
మీతో మీరు కనెక్ట్ అవుతూ పాజిటివ్ వేలో అండ్ మీలో ఉన్న అట్లీస్ట్ 20 నోట్ చేయండి. చాలా ఈజీగా ఉంటాయి 20. కాబట్టి ఆ 20ని నోట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వాటిని మీ అఫర్మేషన్లో యాడ్ చేస్తూ డైలీ ఫాలో కావాలి. నా యొక్క కమ్యూనిటీలో ఫస్ట్ టైం దీన్ని ఫాలో అయిన తర్వాత చాలా మంది సెల్ఫ్ లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అయింది. ఎందుకోసం అంటే మన లైఫ్లో మన దగ్గర ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఫీల్ అవుతామో, ఉన్నదానికి అప్రిషియేట్ గా ఉంటామో, దాన్ని బేస్ చేసి మీ లైఫ్ లో సక్సెస్ అనేది ఉంటుంది. చాలా మంది చాలా విషయాల్లో, నేను నా యూట్యూబ్ ఛానల్ విషయంలో చాలా మంది కామెంట్ చేస్తారు, "ఇది తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, దీనివల్ల నీకేం బెనిఫిట్స్ వస్తుంది, దీన్ని ఎంత ఎర్న్ చేస్తున్నారు" అంటే మాటలు అనడం జరుగుతుంది. ఎస్, నా యొక్క కమ్యూనిటీలో యూట్యూబ్లో నా వీడియో చూస్తూ చాలా మంది వాళ్ళ లైఫ్లో వాల్యూస్ రావడం జరుగుతుంది, వాల్యూస్ ని తీసుకుంటున్నారు. ఈ యొక్క వీడియోస్ లో చూసి ఒక్క పర్సన్ లో అట్లీస్ట్ వన్ క్వాలిటీ చేంజ్ అయినా నా లైఫ్ లో ఏదో ఒక విధంగా దాని యొక్క పవర్ అనేది, నాకు ఇంపాక్ట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీ లైఫ్ లో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే ఫీల్ ఉన్నారో, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ దాంట్లో మీరు అట్లీస్ట్ మీరు ఏదైతే దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేస్తూ పాజిటివ్ వేలో మీతో మీరు కనెక్ట్ అవుతారో ఈజీగా మీరు ఆ వేలో గ్రోత్ అనేది తీసుకురావచ్చు. కాబట్టి మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎవరు మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నా, ఎవరు ఎలా అనుకుంటున్నా, మీతో మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు, మీ ఎనర్జీస్ ఏంటి, మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని మీ లైఫ్లో సక్సెస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. మరి మీ లైఫ్లో అన్లిమిటెడ్ వేలో సక్సెస్ అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు 100% రెడీగా ఉన్నట్టయితే మీ లైఫ్లో ఎదురవుతున్న బ్లాకేజెస్ని హీల్ చేయడానికి ఫోకస్ అనేది మెయింటైన్ చేయండి. ఫోకస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ పాజిటివ్ వేలో హై ఎనర్జీగా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టయితే ప్రతి ఒక్కదాన్ని మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతారు. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ చేయండి. అండ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ ని చాట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ యొక్క కంటెంట్, ఈ 11 డేస్ యొక్క కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ కు వాళ్ళ లైఫ్ లో కూడా మీరు గ్రోత్ తీసుకోవడానికి హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకి వీడియోలో హెల్ప్ చేయాలనుకుంటే మీ ద్వారా మీరు చేసే సింపుల్ టెక్నిక్ ఒక వీడియోని షేర్ చేయడం. అట్లీస్ట్ ఒక 3 ఫ్రెండ్స్ కన్నా వీడియోని షేర్ చేయండి. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. అకౌంటబిలిటీగా ఉంటూ ప్రాక్టీస్ అనేది చేయండి. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క వాల్యూ మనం 10,000+ వాల్యూ గల సబ్జెక్ట్ మన కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఎస్, ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఒకవేళ మీరు ఓపెన్ అప్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ గా తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలనుకున్నట్టయితే చాట్ బాక్స్ లో లింక్ అని కూడా టైప్ చేయండి. ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్, యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ మీరు 3 days లో టోటల్ గా దాని గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాసెస్, ఎలా ఫాలో అవుతే రిజల్ట్ వస్తుందనే విషయాల గురించి ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక ఛాలెంజ్ తో రేపటి ఛాలెంజ్ కలుద్దాం. కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్.